హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? అయితే నేను ఈ వీడియో తీయకూడదు అనుకున్నాను, కానీ తీయాల్సి వచ్చింది. ఎందుకంటే పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకోవాలండి. తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నాది ఒక చిన్న ప్రయత్నం అండి. ఎందుకు తీస్తున్నానంటే ఈ వీడియో, నేను ఇప్పుడే ఒక వీడియో చూశానండి. అదాన్ ఛానల్ సుధీర్ గారు చెప్పారండి. అయితే కేరళ విద్యార్థి చనిపోయాడు కదండి, ఆ విషయం మొత్తం దేశం మొత్తానికి తెలుసు. అయితే ఆ అబ్బాయి ఎట్లాంటి హరాస్మెంట్కి లోనయ్యాడు, ఆ అబ్బాయికి ఎట్లా ర్యాగింగ్ చేశారో ఆ విషయాలన్నీ ఆయన చెప్పాడండి. ఆయన చెప్పినవి నేను విన్నానండి. విన్న తర్వాత మా జీవితంలో జరిగినవి కూడా తెలియజేయాలి అన్న ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నానండి. అయితే ఫస్ట్ కేరళ విద్యార్థి ఉన్నాడు కదండి, అతను జీవితంలో ఏం జరిగిందో అది చెప్తాను. అతనికి ఆ అబ్బాయి పక్కన ఉన్న విద్యార్థులే, అతనికి 15 years అంట. ఆ అబ్బాయి పక్కన ఉన్న విద్యార్థులు అతని మీద టాయిలెట్ పోయటం అట్లా చేశారంట ఒకటి. ఇంకోటి ఏమన్నా, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సీట్ ఉండేది కదండి, టాయిలెట్కి వెళ్ళే సీటు, అది మనం ఎప్పుడు ప్రెస్ చేస్తాము, అది ఏదన్నా టాయిలెట్ కట్ట వెళ్ళినప్పుడే కదా ప్రెస్ చేసేది. అతని ఫేస్ దాంట్లో పెట్టి సీట్లో లోపల పెట్టి ఫ్లష్ వస్తారంటండి. అది ఎంత అవమానకరంగా ఉండిద్దండి. అట్లా చేసేవాళ్ళంట. బస్సులో ఉన్నప్పుడు అతని మొహం మీద కొట్టడం, బూతులు తిట్టడం అట్లా చేశారంట. అవన్నీ తట్టుకోలేక అతను ఇట్లా తల్లిదండ్రులకి చెప్పుకోలేక తల్లిదండ్రులు అతనికి సపోర్ట్గా ఉంటే చెప్పుకునేవాడండి. తల్లిదండ్రులకి అతనికి సపోర్ట్గా లేకపోబట్టే కదా అతను చెప్పుకోలేంది అని నా ఉద్దేశం అండి. అతను చెప్పుకోలేకపోవటం వల్ల అతను ఇంకా పైనుంచి దూకి చనిపోయాడండి. అవి నిజంగా జరుగుతాయండి. ఎందుకంటే మా స్కూలింగ్ టైంలో కూడా మేము చూసామండి. మా దగ్గర అంటే ఇప్పుడు సోషల్ మీడియా న్యూస్ వాళ్ళంతా ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్నాయి, కానీ ఒక 2005లో మా 10th class ఎడ్యుకేషన్ అయిపోయిందండి. ఆ టైంలో అంటే 20 years బ్యాక్ అనమాట. ఆ టైంలో కూడా అండి ఇట్లాంటివి జరిగేవండి. అప్పట్లో అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికి తెలియలేదు. మేము స్కూలింగ్లో చదువుకునేటప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ చూపించేవాళ్ళండి, బాగా చూపించేవాళ్ళు క్యాస్ట్ ఫీలింగు. మళ్ళీ డబ్బున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూసేవాళ్ళండి సార్లు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఆడపిల్లలు నచ్చితే మాత్రం వాళ్ళని మీద చేతులేసి చాలా హెరాస్మెంట్ చేసేవాళ్ళండి. అప్పట్లో మేము చెప్పుకోలేకపోయాము. అంటే చేతులేయటం అవి అంటే మా సీనియర్స్ విషయంలో జరిగినాయిలేండి. ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ చూపించటము, డబ్బులు లేకపోవటం అవనేవంటే మాకు జరిగినాయండి అట్లాంటివి. అయితే అవి ఎవరికి చెప్పుకుంటామండి, ఎవరికి చెప్పుకోలేకపోయాము. ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉన్నా వీళ్ళే చెప్పలేకపోతే, ఆ టైంలో మేము చెప్పుకోలేకపోయామండి. చాలా మమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళండి. పక్కన ఉన్న స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ. ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్ళిద్దో, నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది చేరిద్దో అని నా ఆలోచన ఉందిలే, కానీ నా గురించి ఆలోచిస్తే చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ, ఇప్పుడు ఆడపిల్లలే ఉందిలేండి, మగపిల్లలకు కూడా ఇలా జరుగుతున్నాయి కాబట్టి జరిగినవి తెలుసుకుంటారన్న ఉద్దేశంతో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. అయితే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళండి మమ్మల్ని. తల్లిదండ్రులకు చెప్పుకుందామన్నా తల్లిదండ్రులు కూడా మా మాటలు వినే స్థితిలో ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఫ్రెండ్లీగా ఉంటా కొంచెం మంచిగానే ఉంటున్నారు, కానీ అప్పట్లో వాళ్ళు ఏంటంటే అప్పట్లో ఉన్నారేమో కానివ్వండి, మా వైపు తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు మేము చెప్పుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా అందుకే మేము చెప్పుకునే వాళ్ళం కాదు. చాలా బాధలు పడ్డామండి మేము, విద్యార్థుల వాళ్ళని కానీ, సార్స్ వాళ్ళని కానీ. ఆడపిల్లలమే అనుకున్నాం, కానీ ఇప్పుడు మగపిల్లలు కూడా పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళని
అబ్జర్వ్ చేయాలండి, కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. స్కూల్లో ఏం జరుగుతుంది అసలు, బయటకు వెళ్తుంటే వాళ్ళు ఎట్లాంటి మాటలు పడుతున్నారు, బయట వ్యక్తులు వీళ్ళని ఏమంటున్నారు అవన్నీ చెప్పుకోలేరండి. ఎందుకంటే మా జీవితంలో జరిగినాయి కదా, అందుకని నాకు అనుభవం అట్లా, అందుకని నేను చెప్పగలుగుతున్నాను. చాలా బాధ పెట్టే వాళ్ళు ఉన్నారండి సమాజంలో. ఇంకా ఎందుకో ఇంకా గుండె ధైర్యంతో అట్లా ఎన్ని సంవత్సరాలు మేము బతికాము, కానీ అట్లాంటి సెన్సిటివ్ మైండ్ వాళ్ళైతే ఇంక ఇట్లాగే చేస్తారండి. కానీ చాలా చండాలు పెదవులు ఉన్నారండి బయట చెప్పుకోవాలంటే. కానీ కాలం అందరికీ సమాధానం చెప్పిద్ది, అది మాత్రం నిజమండి. ఎందుకంటే స్కూల్లో మమ్మల్ని ఎంత బాధ పెట్టారో, ఎంత చేశారో, చివరికి ఏమైందంటే ఆ స్కూలే లేకుండా పోయింది, మొత్తం తుడుచుకు పట్టుకుపోయింది. అక్కడ చేసే మేనేజ్మెంట్ కూడా దిక్కు లేకుండా పోయారు. ఇంకా అవన్నీ ఎందుకులేండి, చెప్తున్నాను ఇంకా. కానీ ఒకరిని అనటానికి లేదండి, మనమే మన పిల్లల్ని జాగ్రత్త చేసుకోవాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నారు, వచ్చేటప్పుడు ఎట్లా ఉన్నారు, తల్లిదండ్రులుగా మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళతో మాట్లాడాలి, ఫ్రెండ్లీగా ఉండాలండి. అసలు పిల్లలకి ముందు వాళ్ళని అడగాలి, ఏంటి, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది అని అడిగి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు అడగందే కొంతమంది చెప్పలేరు, కొంతమంది చెప్తారులేండి. చెప్పలేని పిల్లలు, మన పిల్లలు ఎలాంటి వాళ్ళో మనకు తెలుసు కదా. వాళ్ళు చిన్న విషయాలకి ఎట్లా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది మన పిల్లల గురించి మనకే తెలుసు కదా. అలాంటప్పుడు మనం వాళ్ళని అన్నీ అడిగి తెలుసుకోవాలి, ఎట్లా ఉంది ఏంటి. అంటే వాళ్ళని ఎట్లా పెంచాలంటే, మనం ఏ చిన్న విషయమైనా మనకి తల్లిదండ్రులకి చెప్పుకునే విధంగా పిల్లల్ని మనం పెంచాలండి. అలా పెంచినప్పుడు వాళ్ళు మనకు చెప్పుకోగలుగుతారు, అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాము. వాళ్ళు చెప్పలేనిది మనం ఏం చేయలేము. అలా వాళ్ళు చెప్పాలంటే ఎట్లా, తల్లిదండ్రులుగా మనం వాళ్ళతో క్లోజ్గా ఉండాలి. అదండి నేను చెప్పేది. కానీ పిల్లలు మాత్రం అబ్జర్వ్ చేయాలండి. బయట మనకి తెలిసిన వాళ్ళే, మంచి అనుకున్న వాళ్ళే చెడుగా చేసేవాళ్ళు ఉంటారండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండి వాళ్ళని పెంచాలని నేను కోరుకుంటున్నానండి. ఇదేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ అండి.